హాయ్, వెల్కమ్ టు సింపుల్ గ్రో గార్డెనర్. ఇవాళ వీడియో వచ్చి మనం మెంతికూర ఇంట్లో ఎంత ఈజీగా పెంచుకోవచ్చో చూపిస్తానండి. అది కాకుండా 7 డేస్ వీడియో ఒక్క వీడియోలో చూస్తే ఎలా ఉంటుందో మీరు దీంట్లో తెలుసుకుంటారు. ఈ మెంతులు 1 నైట్ బిఫోర్ నానబెట్టానండి. నానబెట్టకుండా కూడా వేసుకోవచ్చు, కాకపోతే జెర్మినేషన్ ఈజీగా అవుతుందని నేను ఇలా నానబెట్టాను. మనకి చిన్న చిన్న వేర్లు వస్తున్నాయి చూసారండి, ఇలా వస్తే మనకి ఈజీగా జెర్మినేట్ అవుతుంది. ఇది సెకండ్ డే, అంటే ఫస్ట్ డే మనం నానబెట్టాము, ఇది సెకండ్ డే, ఇది వచ్చి థర్డ్ డే. థర్డ్ డే రూట్స్ అన్నీ బయటకు కనిపిస్తున్నాయి. తర్వాత ఇది ఫోర్త్ డే. ఇది వచ్చి సిక్స్త్ డే. ఫిఫ్త్ డే వచ్చి నేను ఫెయిల్ అయ్యానండి. దానికి కారణం కూడా నేను చెప్తాను లాస్ట్లో. కాకపోతే దాని స్టేజ్ వచ్చి ఇలా ఉంటుంది, పొడవుగా పెరుగుతాయి, కానీ దానిపైన పొట్టు పోదు. ఇంకా సిక్స్త్ డే లెంత్ వస్తుంది, గ్రీన్ కలర్ కూడా బాగా వస్తుంది, కానీ ఇంకా పొట్టు మాత్రం పోదు. మనం కావాలంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు, కాకపోతే వాషింగ్ ఇబ్బందిగా అవుతుంది. ఇది వచ్చి సిక్స్త్ డే. సిక్స్త్ డేకి కూడా మనకి పొట్టు ఊడదండి, కానీ సెవెంత్ డేకి వచ్చేసరికి పూర్తిగా ఇలా పొట్టు ఊడిపోతుంది. ఇప్పుడు మనం ఇది ఎందుకు ఫెయిల్ అయ్యానో నేను చెప్తాను. సీడ్స్ చూడండి, చాలా వరకు దూరం దూరం వేసుకున్నాను. మనకి దీనికి దానికి చూసినప్పుడు మనకు తేడా తెలుస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది కూడా కాస్త తక్కువ వేసాను. మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే తిగ్గా ఇలా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను వేసుకున్న మట్టి కూడా, ఇది వచ్చి మష్రూమ్ బాక్స్ అండి. ఈ మష్రూమ్ బాక్స్లో చూడండి 1 ఇంచ్ కూడా ఉండదు ఈ మట్టి. మీరు కావాలంటే మట్టి వేసుకోవచ్చు, కోకోపీట్లో కూడా పెంచుకోవచ్చు. కాకపోతే మట్టిలో ఉన్న పోషకాలు మనకి వస్తాయి కదండి, మట్టి వల్ల చాలా మంచిదని వేసి నేను మట్టితో ప్రిఫర్ చేస్తున్నాను. ఇది తక్కువ సీడ్స్ వేసుకోవడం వల్ల నాకు సరిగ్గా రాలేదు. ఇంకోటి ఏంటంటే, మనం ఫస్ట్ డే ఇలా నానబెడతాం కదండి, ఇలా కొంచెం మొలకలు వచ్చినాక మనం మట్టి వేసుకున్నాక దానిపైన ఇలా ఫుల్గా దానిపైన మొత్తం ఇలా చల్లేసుకుని మనం ఒక 3 డేస్ ఇలా క్లోజ్ చేసి పెట్టాలండి. ఫస్ట్ డే ఎక్కువగా వాటర్ పోస్తే మళ్ళీ పోయాల్సిన అవసరం ఉండదు. లేదు కొంచెం స్ప్రే చేసుకుంటామంటే డైలీ వాటర్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, నేను దీనికి డ్రైన్ హౌస్ కూడా నేను ఇక్కడ డ్రైన్ హౌస్ కూడా పెట్టానండి.
ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తాయని. మనకి రూట్స్ కూడా బయటకు వచ్చాయి చూడండి. దీంట్లో కూడా చూడండి, మీకు 1 ఇంచ్ కన్నా తక్కువే కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి నేను వాటర్లో కూడా పెంచాను. మీకు వాటర్లో చూపిస్తా. ఇప్పుడు వాటర్లో ఎలా అంటే సేమ్ ఇలా మనం నానబెట్టేసుకుంటాం కదండి. నానబెట్టిన తర్వాత మీరు కావాలంటే ఇలాంటిది మెస్ ఏదైనా వేసుకోవచ్చు. అవసరం లేదు, హోల్స్ చిన్నగా ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. వేసి దీనిపైన ఏం చేయాలంటే ఒక క్లాత్ కవర్ చేయాలి. కవర్ చేసి వాటర్ 3 days వరకు వాటర్ మనం ఇస్తూనే ఉండాలి. ఆ తర్వాత నుంచి మనం స్ప్రే చేసినా చేయకపోయినా కింద వాటర్ ఉంటాయి కదా, ఇలా రూట్స్ కిందకు వచ్చేస్తాయి. మనం సీడ్స్ వేసుకున్నప్పుడు ఇలా ఇక్కడ సీడ్స్ వేసుకున్నామంటే మనం ఇక్కడ నుంచి వాటర్ మనకు కనిపిస్తుంది. ఇది ఫుల్గా పైకి తేలేంత వరకు నీళ్ళు పోయకూడదండి. జస్ట్ టచ్ అవుతుందా లేదా అన్నట్టుగా పోసుకోవాలి. నేను ఫస్ట్ రోజు పోసిన వాటరే, ఇంకా నేను చేంజ్ చేయలేదు. ఇదిగోండి, కొన్ని కిందకు కూడా వెళ్ళిపోయాయి సీడ్స్, కానీ అక్కడ కూడా మొలకలు వచ్చేసాయి. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకునేది ఇలా పట్టుకుని ఇక్కడ సిజర్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడ్డానికి ఇంత చిన్న బాక్స్, కానీ ఈ చిన్న బాక్స్ 1/2 kg పప్పు వరకు వేసినా కానీ మనకి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మనం బయట కొనుక్కుంటాం కదండి, అది ఎంత పెద్ద కట్ వేసినా కానీ మనకు అంత ఫ్లేవర్ తెలీదు. ఇది ఒక చిన్న పిడికెట్ వేసినా కానీ మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఒకసారి మీరు యూజ్ చేశారనుకోండి, మళ్ళీ బయట కొనుక్కోవాలన్న ఆలోచన కూడా రాదు.